వెల్కమ్ టు జ్యోతి కిచెన్ పొడిచెట్టి. ఈరోజు మనం మటన్ పచ్చడి చేసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలు: మటన్ అరకిలో, జీలకర్ర, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపిండి, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు, పావు కిలో నూనె. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఈ ఆయిల్ పెట్టేసుకొని ఇందులో మటన్ ముక్కలను వేయించుకుందాం. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మటన్ ముక్కలను 3 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్న కడాయిలో మటన్ ముక్కలను వేయించుకుందాం. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మటన్ ముక్కలను వేసుకుందాం. మొత్తం మటన్ ముక్కలన్నీ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. రావాలి. ఇప్పుడు మటన్ ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందాం. ఆ లోపల ఈ ఆయిల్లోనే 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి రెడీ చేద్దాం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిద్దాం. తర్వాత మనం పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు మటన్ ముక్కలు చల్లారాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారము ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే కారం ఎక్కువ ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఈ ఒక గిన్నెడు కారం వేస్తున్నాను. మెంతి పిండి ఒక 1/2 స్పూన్, తర్వాత జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, తర్వాత 2 పెద్ద సైజులున్న నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నాను. రసం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తర్వాత ఇందాక మనము ఆయిల్లో వెల్లుల్లి జీలకర్ర వేయించుకున్న ఆయిల్ చల్లారింది. ఇప్పుడు మనం వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మన మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక 1 డే ఆగి మనము తిన్నామంటే పులుపు అంతా ముక్కలకి పట్టి, ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టి పచ్చడి బాగుంటుంది.
అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఒకసారి. నా వీడియో చూసి నచ్చినట్టయితే మీకు కామెంట్స్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. పచ్చడి వేసుకొని తిందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసుకోండి మటన్ పచ్చడి.